Hello and welcome to SKB Shots. Lucknow Super Giants finally experienced what their strength is. Although toss వాళ్ళు గెలిచి తీసుకోవాలన్న నిర్ణయం వేరే. టాస్ జీటీ గెలిచింది, లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్కి ఆహ్వానించింది. బట్ లక్నో ఇస్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ స్క్వాడ్ బ్యాటింగ్ ఫస్ట్ అండ్ పెద్ద టోటల్ కనుక పెట్టగలిగితే అండ్ అదే జరిగింది. అండ్ జీటీ గురించి ఏదైతే అందరూ మాట్లాడుకుంటున్నారో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ టాప్ 3 డజంట్ ఫైర్, ఇంచుమించు అలాంటిదే జరిగింది. బట్ అక్కడ కూడా కొన్ని పాజిటివ్స్ జీటీకి డెఫినెట్లీ ఉన్నాయి. ఈ యొక్క మ్యాచ్ రిజల్ట్ వల్ల రెండు టీంలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. ఏ టీమ్స్ అవి? లెట్స్ గెట్ స్టార్ట్. ఈ మ్యాచ్ బేసికలీ ఫ్రమ్ లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ కంప్లీట్లీ ఇన్కాన్సిక్వెన్షియల్. పెద్దగా ఉరిగేది కానీ పోయేది కానీ ఏమీ లేని మ్యాచ్. జీటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం పొద్దున ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం టాప్ ప్రయత్నం, ఎందుకంటే ఇది గెలిస్తే కానీ దీని గో టు 20 అండ్ ఒకవేళ కనుక ఆర్సీబీ కానీ పంజాబ్ కానీ ఇద్దరు ఎవరో ఒక పాయింట్ డ్రాప్ చేసుకున్నా కూడా దే వుడ్ హావ్ ఫినిష్డ్ ఫర్ ది క్వాలిఫైయర్ స్పాట్. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోయారు ఈ మ్యాచ్ని, అందరికీ అవకాశం ఉంది 1 and 2 స్పాట్ తీసుకోవడానికి, ఇంక్లూడింగ్ ఎంఐ. సో ఈ రీతిలో ఇక్కడ మాట్లాడుకుంటే కనుక ఆ టాప్ 1 and 2 స్పాట్ అనేది ఎవరు ఉండబోతున్నారు సందిగ్ధత ఉంది, విచ్ హోల్డ్స్ ది ఐపీఎల్ టుగెదర్. లాస్ట్ 5-6 మ్యాచ్ల్లో ఆల్రెడీ నలుగురు డిసైడ్ అయిపోయినప్పుడు ఎవరు ఉండాలి ఎవరు లేననే పరిస్థితి లేకుండా ఎవరు ఎక్కడ ఉండాలనే పరిస్థితి ఈ మ్యాచ్ తీసుకొచ్చి పెట్టింది. వాట్ వర్క్డ్ వెల్ ఫర్ ఎల్ఎస్జీ? మార్ష్, మాక్రమ్, పూరన్, ఈ ముగ్గురు వర్కౌట్ అయ్యారు అంటే కనుక, వీళ్ళు ముగ్గురు బాగా ఆడుతున్నారంటే కనుక ఎల్ఎస్జీ ఈజ్ అ వెరీ గుడ్ టీమ్, వెరీ డిఫరెంట్ టీమ్ అండ్ అ విన్నింగ్ టీమ్. ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే 10 పాయింట్లకు వచ్చారో ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అవుతూ వచ్చిన వాళ్ళకి. మార్ష్ ప్లేడ్ వెల్, మార్కరమ్ ప్లేడ్ వెల్, పూరన్ ప్లేడ్ వెల్, ఇచ్చిన స్కోర్ని డిఫెండ్ చేసుకోగలిగారు. వీ హావ్ సీన్ వాట్ దే హావ్ డన్ అగైన్స్ ఆర్ఆర్. ముంబైతో కూడా వాళ్ళు మ్యాచ్ గెలిచినప్పుడు డిఫెండ్ చేసుకునే విధానం అనేది బాగుంది. బట్ ఎప్పుడైతే టాక్టికల్ చేంజెస్ చేశారో, ఫీల్డింగ్ ఎంచుకోవడం మొదలుపెట్టారో, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేర్పులు చేయడం మొదలుపెట్టారో, బౌలింగ్ మొత్తం అంతా చేంజ్ చేసేదో వెరైటీలు చేయడం మొదలుపెట్టారు, దే స్టార్టెడ్ లూజింగ్ మ్యాచెస్. అండ్ ఇవాళ మళ్ళీ దే స్టక్ టు దేర్ స్ట్రెంగ్స్ ఏవైతే వర్కౌట్ అయ్యే వాళ్ళకి, అండ్ దాన్ని కంటిన్యూ చేశారు. ఇవాళ దిగ్బాజ్ వాజ్ నాట్ అవైలబుల్, దే గాట్ ఇన్ షాబాజ్, మనం మాట్లాడుకున్నాం. షార్దుల్ వద్దనుకున్నారు, దే గాట్ ఇన్ ఆకాష్, అది పెద్ద డ్రామానే జరిగిపోయింది. బట్ వెన్ దే స్టార్టెడ్ ఇట్ వాజ్ నాట్ అబౌట్ ది రీప్లేస్మెంట్ చేంజెస్, ఇట్ వాజ్ ఆల్ అబౌట్ మార్కరమ్ అండ్ మార్ష్. ఫస్ట్ 4-5 ఓవర్లు అసలు రన్సే రాలా, అంటే పవర్ ప్లే స్టాండర్డ్కి రన్సే కావు. దెన్ 6th ఓవర్లో 15 runs రావడం అండ్ అక్కడి నుంచి స్లోగా రన్ రేట్ అనేది పెరుగుతూ వెళ్ళడం. అండ్ దెన్ కేమ్ దట్ రషీద్ ఖాన్ ఓవర్. ఆ రషీద్ ఖాన్ ఓవర్ మ్యాచ్ని మలుపు తిప్పేసిన ఓవర్. అప్పటిదాకా ఓకే సజావుగానే రన్ రేట్ అనేది వెళ్తుంది, 9.5 10 runs per over దాకా వెళ్తుంది. వికెట్లు పడ్డాయంటే కనుక స్టిల్ గుజరాత్ దగ్గర ఉన్న బౌలింగ్కి దే కెన్ డెఫినెట్లీ మేక్ ఎ కమ్ బ్యాక్. అక్కడ ఎప్పుడైతే రషీద్ ఖాన్ ఓవర్ పడిందో అక్కడి నుంచి దెర్ వాజ్ నో కమింగ్ బ్యాక్, ఓన్లీ గోయింగ్ అప్పే లక్నో సూపర్ జైంట్స్కి. సెకండ్ ఓవర్లో పెద్ద డ్రామా అనేది జరిగింది. అర్షద్ ఖాన్ బౌలింగ్ వేసాడు, 2 సార్లు పడ్డాడు, 2 సార్లు. అండ్ పడిన తర్వాత మళ్ళీ కొంచెం ఏంటి పరిస్థితి అనుకో మళ్ళీ సెకండ్ ఓవర్ వేయడానికి చాలా సమయం పట్టింది అతనికి. సో చాలా కింద పడ్డాడు అండ్ బ్యాటింగ్లో కూడా సరిగ్గా చేయలేకపోయాడు, వేరే విషయం. కానీ బట్ ఎండెడ్ అప్ ఈవెన్చువల్లీ విత్ దట్ వికెట్, అది మాత్రం మెచ్చుకోవాలి. బట్ ఆ రషీద్ ఖాన్ ఓవర్లో ఎప్పుడైతే 25 runs వచ్చాయో అక్కడి నుంచి ఎవరు వచ్చినా, ఇంక్లూడింగ్ దర్ బెస్ట్ బౌలర్ లైక్ ప్రసిద్ధ్ కృష్ణ వచ్చినా, ఎక్కువ డాట్ బాల్స్ వేసిన సిరాజ్ వచ్చినా కూడా రన్స్ వస్తూనే ఉన్నాయి. మార్ష్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్లో చాలానే సెంచరీస్ వచ్చాయి, కానీ ఫారినర్ దగ్గర నుంచి కేవలం ఒకే ఒక సెంచరీ వచ్చింది, అది ఇవాళ మాత్రమే వచ్చింది. మార్ష్ చాలా బాగా ఆడాడు. మిచెల్ మార్ష్ డెఫినెట్లీ ఈ సీజన్లో హిస్ ఆల్రౌండ్ కేపబిలిటీస్ బయటపడలేదు, ఎందుకంటే క్రికెట్ ఆస్ట్రేలియా లక్నో సూపర్ జైంట్స్ రిక్వెస్ట్ పంపించింది దట్ మార్ష్ బౌలింగ్ వేయించకండి అని చెప్పి. సో ఓన్లీ బ్యాటర్గానే పరిమితం అయ్యాడు, బ్యాటర్గా పరిమితమై బాగానే ఆడాడు. హిజ్ కాంట్రిబ్యూషన్ టు లక్నో సూపర్ జైంట్స్ సక్సెస్ చాలా ఎక్కువగా ఉంది. అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ ఆ సక్సెస్ ఆఫ్ మార్ష్ రన్స్ కానీ పూరన్ రన్స్ కానీ కొన్ని మ్యాచెస్లో డ్రై అయిపోవడం, ఆ మ్యాచ్లో వాళ్ళు కోల్పోవడం, ఈవెన్చువల్లీ లూజింగ్ దర్ ఛాన్సెస్ టు మేక్ ద ప్లే ఆఫ్ లాంటి పరిస్థితి అనేది వచ్చింది. లాస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ దే గాట్ ఎ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఎస్ఆర్హెచ్ అగేన్స్ట్గా, అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ 9 overs, ఫస్ట్ 9 overs వాళ్ళు వెళ్ళిన తీరు చూస్తే కానీ అయిపోయింది మ్యాచ్ 270 అది అనుకుంటే, నెక్స్ట్ 9 overs ది ఓన్లీ స్కోర్ 70. ఆ తర్వాత లాస్ట్ 20-23 runs కొట్టి 200 దాకా తీసుకెళ్ళిన స్కోర్ని, అది వర్కౌటే కాల. సో ఇక్కడ అలాంటి తప్పిదాలు జరగల. ఇక్కడ ఎందుకు జరగలేదంటే పూరన్ కేమిన్, పూరన్ కూడా మంచి ఫామ్ అందుకున్నాడు. మార్ష్ పూరన్ పార్ట్నర్షిప్ జస్ట్ టుక్ ద గేమ్ అవి, అలా తీసుకొని వెళ్ళిపోయింది. 13 runs 14 runs per over వెళ్ళింది. ఫస్ట్ 6 overs వాళ్ళు కొట్టింది ఒక 10-10.5 runs per over అనుకుంటే, నెక్స్ట్ 14 overs దే స్కోర్డ్ 180 దాదాపుగా. 10.5 కూడా కాదు, ఇన్ఫాక్ట్ ఫస్ట్ 10 runs వేసుకున్నాం, నెక్స్ట్ 14 overs 180 కొట్టారు దాదాపుగా. దట్ ఈస్ ఆల్మోస్ట్ స్కోరింగ్ 13 runs అని ఓవర్. 13 runs మీరు 14 overs దాకా per over కొడుతూ ఉన్నారంటే కనుక డెఫినెట్లీ యువర్ బౌలింగ్ హ్యాస్ నాట్ డన్ వెల్. సో ప్రసిద్ధ్ దగ్గర నుంచి స్టార్ట్ బాగానే వచ్చింది, కిషోర్ దగ్గర నుంచి స్టార్ట్ బాగానే వచ్చింది. ఈవెన్చువల్లీ దే బోత్ గేవ్ రన్స్ అవే. రషీద్ ఒకటే ఓవర్ వేసాడు, తర్వాత ఉద్దుమర్రో అనుకున్నాడు శుభ్మన్ గిల్. సిరాజ్ వచ్చాడు, సిరాజ్ వాంటెడ్ టు ఏదో చేద్దాం అనుకున్నాడు, అక్కడ పూరన్ దగ్గరికి వెళ్ళి స్లెడ్జ్ గిడ్జు చేద్దాం అనుకున్నాడు.
మనోడు లాగ్ కొట్టాడు, ఏంది సెట్ చేస్తున్నాం అన్నాడు లాస్ట్లో బ్యాట్తో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి. సో అసలు పుల్ బ్యాక్ అనే పరిస్థితే కనిపిలా. లాస్ట్లో రిషబ్ పంత్ కూడా 2 మంచి సిక్స్లు కొట్టాడు. ఈ కూడా ఎంజాయ్డ్ దోస్ 2 6. ఆ స్కోర్ పెద్ద స్కోర్ అనేది వచ్చింది. ఆ పెద్ద స్కోర్ని కూడా చేసిన విధానంలో బాగానే స్టార్ట్ చేశారు ఇద్దరు కూడా, మన గిల్ అండ్ అలాగే సాయి సుదర్శన్. బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ వెల్, బట్ సాయి సుదర్శన్ అవుటెడ్. ఆ డెలివరీ కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే కనుక ఆ ముందు డెలివరీ 2 స్టెప్స్ ముందుకు తీసుకొని ఆడాడు. ఆ డెలివరీ మాత్రం అక్కడి నుంచి ఆడాడు. జస్ట్ కొంచెం ఫుల్లర్ లెంత్గా కనిపించింది ఆ డెలివరీ, అంతే. పెద్ద ఫుల్ డెలివరీ ఏం కాదు, కొంచెం ఫుల్లర్ అండ్ డెలివరీ అదే అవుతూ ఉంటుంది. మీరు ఆ స్పీడ్తో బాల్ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ బాల్ ఎక్కడ పడుతుందని. అలాంటి జడ్జ్మెంట్ ఉండి, అలాంటి ఫుట్ వర్క్ ఉండి, అలాంటి టైమింగ్ సాధించాలంటే మామూలు కసరత్తుగా చేయాల్సింది అక్కడ. అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్ కానీ ఈ లెవెల్ ఆఫ్ క్రికెట్ కానీ. దానివల్ల ఆ ఫ్రంట్ ఫుట్ ముందుకు వెళ్ళలేదు, కొంచెం పుష్ చేయాల్సి వచ్చింది. బాల్ గాల్లోకి వెళ్ళింది. ఇట్ ఎండెడ్ అప్ యాజ్ ఎ చెక్ షాట్. మార్కరం మంచి క్యాచ్ పట్టుకున్నాడు. సాయి సుదర్శన్ వికెట్ పడింది. ఆ తర్వాత కూడా బట్లర్ అండ్ గిల్ వాంటెడ్ టు ప్లే, బట్ గిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బట్లర్కి ఒక పీచ్ ఆఫ్ డెలివరీ కనిపించింది, స్లోవర్ డెలివరీ, ఆగా ఆడదాం అనుకున్నాడు, వికెట్ ఎగిరిపోయింది. అండ్ దాంతో దెర్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. మీరు అబ్జర్వ్ చేస్తేనే ఆకాష్ వచ్చాడు వాళ్ళ బౌలింగ్ వేయడానికి. అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి ఏదైందని చెప్పి ఒక బాల్ వేసి వెళ్ళిపోయాడు. మిగతా 5 బాల్ ఆవేష్కాన్ని వేసాడు. ఆవేష్కాన్ని శ్రద్ధ కొట్టాడు బట్లర్. దానివల్ల ఏమైందంటే వెన్ ఈ కేమ్ బ్యాక్ టు బౌల్, ఈవెన్చువల్లీ హస్ టేకెన్ ద వికెట్ అండ్ ఆల్, ఎప్పుడైతే బౌలింగ్ చేయడానికి వచ్చాడో హీ వాజ్ ఓన్లీ ఏబుల్ టు బౌల్ 3.1 overs. 4 ఓవర్ వేయడానికి ఛాన్సే లేకుండా పోయింది. ఫస్ట్ ఓవర్ వేసాడు, 1.1 దగ్గర వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత 2.1 చేశాడు, 3.1 చేశాడు. ఆ ఎక్స్ట్రా ఆర్ అదర్ ఆ డెఫిషియెంట్ 5 balls అనేవి పెద్ద ఫ్యాక్టర్ క్రియేట్ చేసి ఉంటాయి. ఫార్చునేట్లీ ఫర్ దెమ్ దెర్ వాజ్ షాబాజ్ హూ వాజ్ రెడీ టు టేక్ దట్ గ్యాంబుల్. అండ్ రిషబ్ పంత్ కూడా మెచ్చుకోవాలి ఈ విషయంలో, దట్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నా పర్వాలేదు, నువ్వే తర్వాత సంగతి తర్వాత అన్నాడు. అండ్ అది లాస్ట్ టైం కూడా మనం అతను ఎస్ఆర్ఎస్ దగ్గర ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ కూడా అలాంటి గేమ్లో తీసుకున్నాడు. లెఫ్ట్ హ్యాండర్ ఉన్నా కూడా షాబాజ్ చేత బౌలింగ్ వేసి ఇట్ వర్క్డ్ అవుట్. సో అక్కడ షాబాజ్ బౌలింగ్ వేయడం, ఒక ఓవర్లో 19 runs ఇచ్చిన. ఓవరాల్ ఈ ఫిగర్స్ చూసుకుంటే కనుక చాలానే కట్టడి చేశాడని చెప్పాలి. సమజ్ అద్భుతమైన క్యాచ్ ఆఫ్ శుభ్మన్ గిల్ కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవాలి. బట్ సీరియస్లీ టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడండి, ఇట్ షుడ్ బి బట్లర్స్ వికెట్. కానీ ఆ తర్వాత జీటీకి కొంచెం ఊరట లభించే ఒక అంశం వచ్చింది. నేను ముగ్గురు వెళ్ళిపోతే జీటీ ఎట్లారా బాబు పరిస్థితి అని మాట్లాడుకున్నారు. ఆల్ దేర్ 4 losses మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దట్ హెస్ బీన్ ద ప్యాటర్న్. వీళ్ళు ముగ్గురు క్విక్ సక్సెషన్లో అవుట్ అయ్యారంటే కనుక వాళ్ళు కొట్టింది లేదు, చేసింది లేదు. బట్ అగైన్ రదర్ఫోర్డ్ ప్లేడ్ వెల్. రదర్ఫోర్డ్ ఆడిన దానికన్నా కూడా షారుఖ్ ఖాన్స్ కాంట్రిబ్యూషన్ అనేది జీటీకి చాలా అద్భుతమైన హ్యాపీనెస్ అనేది తీసుకొస్తుంది. ఊరట, బిలీఫ్, రిలీఫ్, హాయ్ అన్నీ తీసుకొస్తాయి. ఓకే ఫైన్, మన వాళ్ళు 2-3 హ్యాండ్ ఇచ్చినా నెక్స్ట్ మ్యాచ్లో బట్లర్ లేకపోయినా దెర్ ఇస్ దిస్ ఫెలో హూస్ గోయింగ్ టు ప్లే. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మనం పొద్దున కూడా మాట్లాడుకుంది ఏంటంటే బట్లర్ ఉండడు కాబట్టి కొంచెం కింద మీద చేసుంటే బాగుండేది బ్యాటింగ్ ఆర్డర్ అని. అది వాళ్ళు చేయలేదు. బహుశా దే థాట్ ఓకే ఫైన్ విల్ విన్ దిస్ గేమ్, ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో చేసుకుందామని. అండ్ అదే అవుతుంది, మీరు అవకాశం ఉన్నప్పుడు చేసేయాలి అంతే. దాన్ని హ్యాండ్లోకి తీసుకుందాం, చేతిలోకి తీసుకుందాం, కాళ్ళ దగ్గర పెట్టేద్దాం ఇట్లాంటివన్నీ అనుకుంటే ఈవెన్చువల్లీ యూ విల్ ఎండ్ అప్ నాట్ యూజింగ్ దట్ ఛాన్స్ అట్ ఆల్. నెక్స్ట్ మ్యాచ్లో దే విల్ బి డెస్పరేట్ టు విన్. అఫ్ కోర్స్ ఆ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఆగొచ్చు. బిఫోర్ దట్ ఆర్సీబీ ఆడేస్తుంది మ్యాచ్ అండ్ ఐ థింక్ పంజాబ్ విల్ ఆల్సో ప్లే దేర్ మ్యాచ్. సో దానివల్ల దేర్ ఇస్ స్టిల్ సమ్ టైమ్ ఆ విషయంలో మాత్రం. బట్ డెఫినెట్లీ దే షుడ్ హావ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. పెద్ద స్కోర్ ఎలాగో ఉంది, కొంచెం బెటర్గా చేసుకుంటే బాగుండేది అని. షారుఖ్ 50 కొట్టాడు కానీ సరిపోలే, లాస్ట్లో వికెట్లు పడిపోవడం. అండ్ బదోని వచ్చాడు, బదోని వికెట్లు తీసాడు. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. రిషబ్ పంత్ క్యాప్టెన్స్ వాజ్ ఓకే, నాట్ దట్ గ్రేట్ అని చెప్పాలి. ఎక్సెప్ట్ దట్ షాబాజ్ గ్యాంబుల్ అనేది చాలా అద్భుతంగా తీసుకున్నాడు. మార్కరం చేత కొంచెం ట్రై చేసి ఉండాల్సిందేమో ఆవేష్ ఖాన్ ఓవర్, అక్కడ ఆవేష్ ఖాన్ కానీ ఆకాష్ కానీ ఓవర్లు వేస్ట్ చేయకుండా ఉండడానికి. బట్ ఆవేష్ ఖాన్ అగైన్ కేమ్ బ్యాక్ అండ్ బౌల్డ్ వెల్. అండ్ రీట్రేటింగ్ ద ఫ్యాక్ట్ దట్ లక్నో సూపర్ జైంట్స్ అనే టీమ్ ఈజ్ అ వెరీ గుడ్ టీమ్ డిఫెండింగ్ ఇటువంటి బౌలింగ్ సెటప్తో. ఎందుకంటే దేర్ బ్యాటర్స్ వాళ్ళకి 11 runs per over, 12 runs per over అలాంటి టార్గెట్ అనేది సెట్ చేశారు అంటే కనుక అటువంటి చేజ్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. మీరు 17 overs దాకా, 18 overs దాకా ఖచ్చితంగా 12 runs per overతో వెళ్ళిపోతూ ఉండొచ్చు. లాస్ట్ 2 oversలో మీకు 30 కావాల్సినప్పుడు ఆ ఓవర్లో కేవలం 7-8 పరుగులు వచ్చాయనుకోండి. లాస్ట్ ఓవర్లో 22 కావాలి, ప్రెషర్ ఇస్ ఆన్ ద బ్యాటింగ్ టీమ్. సో 1 good over కెన్ చేంజ్ సినారియోస్. ఇటువంటి 11 runs, 12 runs per over చేజెస్లో అలాంటి ఓవర్లు పడ్డాయి. షాబాజ్ వేసాడు, ఆవేష్ వేసాడు, ఆకాష్ వేసాడు. సో ఇలాంటి ఓవర్లు పడ్డాయి కాబట్టి వర్కౌట్ అయింది వాళ్ళకి. విలోరోకి వేసాడు అలాంటి ఓవర్లు. సో థింగ్స్ డిడ్ రియలీ గో లక్నో సూపర్ జైంట్స్ వే. అండ్ జీటీకి ఏవైతే వాళ్ళ స్ట్రింగ్స్ అని మనం మాట్లాడుకున్నామో దోస్ స్ట్రింగ్స్ డిడ్ నాట్ వర్కౌట్ టు ద ఫుల్ ఎఫెక్ట్. రషీద్ కానీ, సిరాజ్ కానీ, గిల్ కానీ, సుదర్శన్ కానీ, బట్లర్ కానీ ఫుల్ ఎఫెక్ట్లో వర్కౌట్ అవ్వలేకపోయి. అండ్ రషీద్ ఖాన్ అగైన్ హ్యాడ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. సో ఎల్ఎస్జీ విల్ ఫీల్ హ్యాపీ, సో విల్ ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్. అండ్ ఆర్సీబీ ఈ యొక్క అడ్వాంటేజ్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకొక 2 points కొట్టుకొని టాప్ ఆఫ్ ద టేబుల్ ఖాయం చేసుకుందామనే ఆలోచనలో ఉంటారు అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ ఇన్ ఏకనా. ఆ మ్యాచ్ కూడా రేపు పొద్దున మాట్లాడుకుందాం.